హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము కవి పరిచయాల గురించి డిస్కస్ చేద్దాం. 4 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఈ కవి పరిచయాలు ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్ లో కూడా కంపల్సరీగా అడుగుతాడు. సో డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. మాతృభావన కవి పరిచయం గురించి డిస్కస్ చేద్దాం. గడియారం వెంకటశేష శాస్త్రి. సో గడియారం వెంకటశేష శాస్త్రి తల్లిదండ్రులు తల్లి నరసమాంబ, తండ్రి రామయ్య. ఈయన కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా నెమల్ల దిన్నె గ్రామంలో జన్మించారు. 1894లో జన్మించారు. ఈయన రచనలు శ్రీ శివభారతం, వీరికి చాలా పేరు తెచ్చిన కావ్యం. మురారి, పుష్పబాణ విలాసము, వాస్తు జంత్రి, మల్లికామారుతము, శ్రీనాథ కవితా సామ్రాజ్యము, రఘునాథీయము అనే కావ్యాలు రచించారు. ఈయన బిరుదులు కవితావతంస, కవిసింహ, అవధాన పంచానన అనేవి వారి బిరుదులు. రెండవ కవి ఎర్రప్రగడ. ఎర్రప్రగడ 14వ శతాబ్దంలో ప్రథమార్ధంలో అంటే క్రీస్తు శతకం 1300 నుంచి 1360 సంవత్సరంలో ఎర్రన జీవించాడు. తల్లి తండ్రి పోతమాంబిక సూర్యనారాయణులకు పుత్రుడు. ఎర్రన రచనలు అరణ్య పర్వశేషం, నృసింహ పురాణం, రామాయణం, హరివంశం మొదలగు గ్రంథాలను రచించాడు. వీటిలో రామాయణం ప్రస్తుతం లభించడం లేదు. ఈయన బిరుదులు ప్రబంధ వర్ణనలకు మొదటివాడు కనుక ప్రబంధ పరమేశ్వరుడు అని బిరుదు కలదు. శివభక్తుడొకటి చేత శంభుదాసుడు అని బిరుదు పొందాడు. ఈయన గురువు ఎర్రన గురువు గారి పేరు శంకర స్వామి. సో నెక్స్ట్ కవి పరిచయం ఎవరి గురించి అంటే విద్వాన్ విశ్వం. ఈయన అసలు పేరు మీసరగండ విశ్వరూపాచారి. వీరిది అనంతపురం జిల్లాలోని తరిమేల గ్రామం. విద్వాన్ విశ్వం 1915 సంవత్సరంలో జన్మించాడు. తల్లిదండ్రులు లక్ష్మమ్మ, రామయ్య. రచనలు ప్రేమించాను అనే నవల, ఒకనాడు, పెన్నేటి పాట అనే కావ్యాలు విద్వాన్ విశ్వం కలం నుండి జాలువారిన రచనలు. పత్రికలు సంస్కృతాంధ్రాంగ్ల భాషా పండితులు విద్వాన్ విశ్వం. మీజాన్, ప్రజాశక్తి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. సంస్కృత భాషల్లోని అనేక గ్రంథాలు తెలుగులోకి అనువదించారు. బిరుదులు విద్వాన్ విశ్వం సాహిత్య సేవకు కళాప్రపూర్ణ బిరుదు, డిలిట్ పట్టాలను అందుకున్నాడు. శ్రీనాథుని గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి. భిక్షపాఠం శ్రీనాథుని మహాకవి రచించాడు. ఈ పాఠం ఆయన రచించిన కాశీఖండం సప్తమాశ్వాసంలోనిది. శ్రీనాథుడు 1470 మధ్య జీవించాడు, అనగా 15వ శతాబ్ద కవి. రాజమహేంద్రవరంలో రెడ్డి రాజుల కొలువులో ఆస్థాన కవి. మారయ్య, భీమరాంబలు శ్రీనాథుని తల్లిదండ్రులు. కవి సౌరభమ బిరుదాంకితుడు శ్రీనాథుడు. సముద్ర లంఘనం పాఠ్యభాగ కవిని గురించి రాయండి. సముద్ర లంఘనం పాఠ్యభాగ కవి గురించి రాయండి. సముద్ర లంఘనం పాఠ్యభాగ కవి అయ్యలరాజు రామభద్రుడు. ఇతను శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో ఒకడు. ఈయన కాలం 16వ శతాబ్దం. రచనలు రామాభ్యుదయం, సకల కథాసార సంగ్రహం. ఈయన బిరుదులు చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి, ప్రతివాది, మదగజ, పంచానన. విశేషాంశాలు ప్రతి పద్యంలో కల్పనా చాతుర్యం కనిపిస్తుంది. ఈ క్వశ్చన్స్ డెఫినెట్గా మీకు ప్రీ ఫైనల్ అండ్ అప్కమింగ్ బోర్డ్ ఎగ్జామ్లో హెల్ప్ఫుల్ అవుతాయి స్టూడెంట్స్. ప్రిపేర్ వెల్. శతకమధిరంలో నుంచి ఒక కవి గురించి అడిగే అవకాశాలు ఉన్నాయి స్టూడెంట్స్. ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళి రచించిన శతకం, అనువాద శతకం. ఇది సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించబడింది. కాలము 1720 నుంచి 1780 మధ్య కాలము. దూర్జటి ఈయన రచించిన శతకం శ్రీ కాళహస్తీశ్వర శతకం. కాలం 16వ శతాబ్దం. ఈయన కాళహస్తి మహాత్మ్యం అనే కావ్యాన్ని ప్రబంధ శైలిలో రాశాడు. బద్దెన ఈయన సుమతి శతకం గురించి రాశాడు. కాలం 13వ శతాబ్దం. సుమతి శతక రచన విధానం లలితంగా ఉంటుంది. ఈ శతకం లలితమైన శబ్దాలతో హృదయగంధమైన శైలిలో సరళంగా ఉంటుంది.